అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. టప్మని వాన చినుకు మీద పడటంతో మెలకువ వచ్చింది మహతికి. నిద్రపోవటానికి ముందున్న వాతావరణం ఇప్పుడు లేదు. ఆకాశం నిండా దట్టంగా మబ్బులు కమ్మేసి ఉన్నాయి. ఈ క్షణాన్నో, మరు క్షణాన్నో కురవనున్న కుంభవృష్టికి స్వాగతం పలుకుతూ ఎవరో విసురుతున్న పూరెక్కల్లా రాలిపడుతున్నాయి ఒకటి రెండు చినుకులు. అలాంటి చినుకే ఒకటి మొహం మీద పడటంతో కొద్దిగా కదిలాడు నిశాంత్. లేవండి లోపలికెళ్దాం వానొచ్చేలా ఉంది అనబోతున్న మహతి ఆగిపోయింది. అస్పష్టంగా కలవరిస్తున్నాడతను. వినాలని ప్రయత్నించింది. ఐ లవ్ యూ విస్మయం కలిగిందామెకి. పెళ్ళైన 7, 8 ఏళ్లకి ఇప్పుడే కొత్తగా ప్రేమలో పడ్డట్టు ఎవరితో అంటున్నాడా మాట? ఆ ప్రశ్నకి వెంటనే జవాబు కూడా దొరికింది. ఐ మిస్డ్ యూ సో మచ్ ప్రసన్న. ఆమె నివ్వెరపోయింది. ప్రసన్నా? ప్రసన్నా? ఎవరీ ప్రసన్న? సమ్మెటపోటులా వచ్చి తాకుతున్న ప్రశ్న. వాన గురించి మర్చిపోయింది. దడదడమని ఒక్కసారి వాన మొదలవటంతో చప్పున లేచి కూర్చున్నాడు నిశాంత్. హడావిడిగా పాపని, బాబుని చెరో భుజం మీద వేసుకుని బెడ్రూంలో పడుకోబెట్టి వచ్చాడు. తనతో పాటే లేచి ఉంటుందనుకున్న మహతి లోపలికి రాకుండా వానలో తడుస్తూ అలాగే కూర్చోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రసన్న ఎవరు? అతను దగ్గరికి రాగానే సూటిగా అడిగింది. షాకయ్యాడతను. పట్టుబడ్డ దొంగలా తలొంచుకోలేదు. ఇరుకున పడ్డట్టు ఉక్కిరిబిక్కిరి అవలేదు. ఆమెకెలా తెలిసింది? అది అంత హఠాత్తుగా అని షాకయ్యాడంతే. మీరిందాక కలవరించారు. ప్రసన్న ఎవరు? మళ్ళీ అడిగింది. లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. పద వానొస్తుంది. అదేదో మామూలు విషయంలా అన్నాడు. అతని వెంట లోపలికి నడిచింది. ప్రసన్న విషయం నేనే చెప్పాలనుకున్నాను. గ్రాడ్యుయేషన్‌లో నా క్లాస్‌మేట్. ప్రేమించుకున్నాం. చదువయి జాబొచ్చాక పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ఈలోగా వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్‌ఫర్ అయి వేరే ఊరు వెళ్ళిపోయింది. క్రిందటి నెలలో యూనియన్ కాన్ఫరెన్స్‌లో కలిసింది తను. తనింకా పెళ్లి చేసుకోలేదు. ఆగాడతను. అతని గొంతులో అపరాధ భావన ఉంది. మీరింకా ఆమెను ప్రేమిస్తున్నారా? తీవ్రంగా ఉంది మహతి స్వరం. ఎందుకు ప్రేమించకూడదు? ఎదురు ప్రశ్నించాడతను. నివ్వెరపోయింది మహతి. తప్పు చేసి సమర్థించుకుంటున్నట్టు లేదతని ధోరణి. అంటే ప్రేమించడం తప్పని కాదు. మనిషి నిరంతర ప్రేమి. ఎవరో ఒకర్ని, దేన్నో ఒకదాన్ని ప్రేమించకుండా బతకలేడు. 8 రకాల ప్రేమని నిర్వచిస్తారు. వాలెంటైన్స్ డే నాడు ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ కూడా అందులో ఒకటి. అలాంటి ప్రేమ పెళ్లికి ముందు ప్రేయసి పట్ల ఉండొచ్చు. పెళ్ళయ్యాక మాత్రం భార్య మాత్రమే దానికి అర్హురాలు. పెళ్లికి ముందు ఎలాంటి కమిట్మెంట్స్ లేనప్పుడు అతను ప్రసన్నని ప్రేమించి ఉండొచ్చు. అది విఫలమవ్వచ్చు. కానీ పెళ్ళైన 8 ఏళ్లకి ఇంత బోల్డ్‌గా అప్పటెప్పటి ప్రేమను ప్రకటిస్తూ ఉంటే ఆమెకి ఆశ్చర్యం కలుగుతోంది. మరి నన్నెందుకు చేసుకున్నారు? మీరు తనలాగే పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాల్సింది అంది ఉక్రోషం తన్నుకొస్తుంటే. నిజమే ఒప్పుకున్నాడు. తను నాలాగే అడ్జస్ట్ అయిపోయి ఉంటుందనుకున్నాను. అతనంత నిస్సంకోచంగా చెప్తుంటే ఏం చెయ్యాలో తెలియడం లేదు మహతికి. అవమానంగా అనిపిస్తోంది. అతను పడాల్సిన ఇబ్బందిని తను పడుతోంది. మేమొక నిర్ణయానికొచ్చాం. మహతి మాట్లాడలేదు. అతను చెప్పింది వినటం మినహా మరో చాయిస్ లేదని అర్థమైంది. నిజమే కాన్ఫరెన్స్ నుంచి తిరిగొచ్చాక అతనిలో సునిశితమైన మార్పు కనిపించింది. దాన్ని తను గుర్తించింది. కానీ పని ఒత్తిడి వలన పెద్దగా పట్టించుకోలేదు. అదీ కాక అప్పుడప్పుడు అతను మూడీగా ఉంటాడు. అది కూడా ఒక కారణం అనుకుంది కానీ, అతని లోలోపల లావాలా కుతకుత ఉడుకుతోందని, అదెప్పుడు బహిర్గతమవుతుందని ఊహించలేదు. నీకు పిల్లలకి నేను అన్యాయం చెయ్యను. అతను చెప్పబోతున్నదేమిటో అర్థమైంది మహతికి. ముఖం ఎర్రబడింది. నిజానికి నువ్వు, పిల్లలు నా జీవితంలో భాగమైపోయారు. వి కెనాట్ బి సెపరేటెడ్. ప్రసన్న పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతుందట. అది నేను తట్టుకోలేను. మేం కలిసి ఉండాలనుకుంటున్నాం. జస్ట్ లివింగ్ టుగెదర్. అంటే వెంటనే రియాక్ట్ అయింది మహతి. తనకి పెళ్లి, పిల్లలు ఏవీ అవసరం లేదు. నా కంపెనీ చాలు. నువ్వు నువ్వొప్పుకుంటే సైలెంట్‌గా జరిగిపోతుంది ఈ విషయం. లేకపోతే నేనే తన దగ్గరికి వెళ్ళిపోతాను. ఆలోచించుకుని ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పు. అతను బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. అతనున్న చోటికి వెళ్ళడానికి మొదటిసారి సంకోచం కలిగింది మహతికి.
సోఫాలో అలాగే పడుకుంది. చాలా నిస్త్రాణగా ఉంది. పొద్దున్న 9:30 నుంచి సాయంత్రం 5:30 దాకా ఆఫీస్‌లో అకౌంట్స్ చూసి, ఇంటా బయట ఎన్నో సమస్యల్ని ఎంతో తెలివిగా పరిష్కరించే ఆమె మెదడు ప్రస్తుతపు ఈ సమస్య విషయానికొచ్చేసరికి తన నియంత్రణ కోల్పోయింది. ఆలోచనలు గడ్డకట్టుకుపోయినట్టయి సీలింగ్ కేసి చూస్తూ ఉండిపోయింది. ఏ తెల్లవారుజామునో నిద్రలోకి జారుకుంది. ఎంతో విరక్తిగా అనిపించింది లేచాక. అప్పటికే నిశాంత్ పిల్లలు లేచారు. వంట రెడీ, పిల్లలూ రెడీ. నిరాసక్తంగా తన పనులు చేసుకుపోయింది. పిల్లల్ని స్కూల్లో దింపి వచ్చాడు నిశాంత్. మహతి మొహంలో పరుచుకున్న ఉదాసీనత చూస్తూ ఆమెని మాట్లాడించే సాహసం చేయలేకపోయాడు. ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. గతించిన ఏవో జన్మల్లో మనం ప్రేమికులం. మన ఆత్మలు ఆ శరీరాల నుంచి విడిపోయాక కూడా మనం ప్రేమికులమే. ఒకరి కోసం ఒకరు తపించిపోతూ, జన్మాంతరాల నుంచి వెతుక్కుంటూ ఇప్పటికెలా కలుసుకున్నాం? నీకివ్వగలిగిన కానుక ఏముందని ప్రపంచమంతా గాలించాను కానీ దొరకలేదు. నిరాశ నిండిన మనసుతో నా ఖాళీ చేతుల్ని చూసుకుంటుంటే అప్పుడర్థమైంది. నా హృదయం తప్ప అంత అద్భుతమైనది మరొకటి లేదని. అదిప్పటికే నిన్ను చేరుకుందని. ప్రేమ కోసం చరిత్రలో యుద్ధాలెన్నో జరిగాయి. నిన్ను గెలుచుకోవాలంటే నేనెవరితో యుద్ధం చేయాలి? ప్రేమ అనే కీకారణ్యంలో ఇరుక్కిపోయి ఈ దారి దొరక్క కొట్టుకుంటున్నాను. నీ చెయ్యందించి దారి చూపవు? కాలేజీ రోజులప్పటి ప్రేమలేఖల్ని చదువుతోంది ప్రసన్న. ఆమె మనసు సముద్ర కెరటంలా ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఎంత భావుకుడతను! కాలేజీ రోజుల్లో ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతలో తండ్రికి ట్రాన్స్‌ఫర్ అయిపోయి వేరే ఊరు వెళ్లారు. ఇద్దరూ ఒకరినొకరు మర్చిపోలేదు. క్రమం తప్పకుండా ఉత్తరాలు రాసుకునేవారు. తను క్లుప్తంగా రాస్తే అతను మాత్రం అందమైన ప్రేమలేఖల్ని రాసేవాడు. అతని ఉత్తరాలను చదువుతూ తండ్రికి దొరికిపోయింది. అందరు తండ్రుల్లా ఆయన తనని తిట్టలేదు, తప్పు పట్టలేదు, అలాగని యస్ కూడా చెప్పలేదు. ఇంతలో అనూహ్యమైన ఓ సంఘటన జరిగిపోయింది. మేనత్త చనిపోయిందని టెలిగ్రామ్ వచ్చింది. డౌరీ డెత్. 7 ఏళ్ల పాటు అత్తింట్లో నరకం అనుభవించి ఆఖరికి ఒంటి మీద కిరసనాయిలు పోసుకుని కాల్చుకుని చచ్చిపోయింది. చావాలంటే ఎన్నో తేలికైన మార్గాలుంటాయి. కానీ అనుభవాలు అలాంటి చావునే కోరుకుంటాయేమో. ఒళ్లంతా కాలి మసిబొగ్గులాగైపోయిన ఆమె తన తండ్రికి ఆఖరి చెల్లెలు. ప్రాణప్రదంగా ప్రేమించేవాడు. ఆమెకి అత్తవారింట్లో అన్ని కష్టాలున్నాయని ఎవరికీ తెలీదు. ఆడపిల్లలు పెళ్లి అనేదాన్ని ఎంత పొసెసివ్‌గా తీసుకుంటారంటే, పుట్టింట మరణించి అత్తింట్లో పునర్జన్మించామన్నంత బలమైన విశ్వాసం ఏర్పడి, భర్త తిట్టినా, కొట్టినా బయట పెడితే పోయేది తమ పరువేననుకుంటారు. ఆమె భర్త గురించి ఏమీ చెప్పకుండా దాచిపెట్టింది. నాకెందుకు చెప్పలేదు శైల గురించి? ఇంత దాకా ఎలా రానిచ్చారు? తన తండ్రి ఆవేదనతో తాతగారినడిగితే, నాకు మాత్రం ఏం తెలుసురా? పిల్ల నవ్వుతూ తిరుగుతుంటే అది సుఖంగానే ఉందనుకున్నాను. ఆఖరి పిల్లని అందరికన్నా దానికే ఎక్కువ పెట్టాను అని తాతగారు ఏడ్చారు. బామ్మ సరే సరే. పోలీసు కేసు పెట్టారు మేనత్త అత్తవారి మీద. ఎందుకురా నలుగుల్లో అల్లరవడం తప్పించి నా కూతురు తిరిగొస్తుందా? వాడి పాపానికి వాడే పోతాడు అంది బామ్మ. తప్పుని దాస్తే దాగదమ్మా. నిప్పులా నిశ్శబ్దంగా కాలుస్తుంది. వాడి తప్పుని నలుగురికీ తెలిసేట్టు చెయ్యకపోతే శైలజల మరో ఆడపిల్ల బలైపోతుంది అన్నాడు తండ్రి కఠినంగా. తనలో పెళ్ళంటే ఏమిటనే విశ్లేషణ మొదలైంది. మగవాడు శారీరకంగానూ, సామాజికంగానూ బలవంతుడు. ఆ బలం అతనిలో ఒక పాశవిక ప్రవృత్తిని సృష్టిస్తుంది. అతని మృగ ప్రవృత్తిని ప్రకటించుకోవడానికి ఒక టార్గెట్ కావాలి. ఆ టార్గెట్ స్త్రీ. పెళ్లి అనే ట్రాప్‌లోకి ఆమెని లాగి, ఆమెని మానసికంగానూ, సామాజికంగానూ బలహీనపరుస్తూ ఆనందాన్ని పొందుతాడు. ఈ రకమైన ఆలోచనలు తనలో పెళ్లి పట్ల విముఖతని పెంచాయి. నిశాంత్ ఫేడౌట్ అయ్యి సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళిపోయాడు. తను పెళ్లి చేసుకోదు. మగవాడికి టార్గెట్ కాదు. పిల్లల్ని కూడా కనదు. పిల్లల్ని కంటే అక్కడ సెంటిమెంట్స్ వర్కౌట్ అవుతాయేమో. చుట్టూ ఎన్నో జీవితాలు, వాటితో ముడిపడిన ఎన్నో సమస్యలు. తనింటిని కేంద్రంగా తీసుకుంటే ఎంతో దూరం దాకా విస్తరించిన భూప్రకంపనాలు. తండ్రి మేనత్త భర్తని చాలా డీఫేమ్ చేశాడు. అందలం ఎక్కించి చెల్లెలి పక్కన కూర్చోబెట్టిన చేత్తోనే కిందికి తోసేశాడు. తామిచ్చినదంతా వెనక్కి తీసుకుని చారిటీ హోమ్స్‌కి ఇచ్చేశారు. అతని ఉద్యోగం పోయింది. జైలుకెళ్ళాడు.
ఇంత జరిగాక మిగిలినది ఒకటే ప్రశ్న. వాళ్ళకి పిల్లలుంటే ఇదంతా జరిగేదా అని. అప్పుడొక దోషిని శిక్షించడం కన్నా, ఆ పిల్లలు అనాథలవ్వకుండా చూడటం ముఖ్య విషయం అయ్యేది. స్త్రీల అణచివేత ఒక్క ఇండియాలోనే ఉందా? అమెరికా, ఇంగ్లాండ్ ఏదీ మినహాయింపు కాదు. ఒక శతాబ్దం క్రితం దాకా ఇంగ్లాండ్‌లో విమెన్ ఫ్రాంచైజ్ లేదు. అమెరికాలో ఎన్నో వివాహాలు విఫలమయ్యి, స్త్రీ పురుష సమానతావాదానికి, స్త్రీ స్వేచ్ఛకి పెట్టుకున్న దరఖాస్తుల్లో ఎన్నో జీవితాలు. కాలింగ్ బెల్ మోగేసరికి ఉలిక్కిపడింది ప్రసన్న. లెటర్స్ అన్నీ సర్దేసి వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా మహతి. నిశాంత్ దగ్గర ఆమె ఫోటోని చూసింది ప్రసన్న. ఎందుకొచ్చింది నేరుగా తన దగ్గరికి? ఆలోచిస్తూనే రండి అని ఆహ్వానించింది. ఐయామ్ మహతి. కమర్షియల్ టాక్స్‌లో చేస్తున్నాను. నిశాంత్ వైఫ్‌ని క్లుప్తంగా పరిచయం చేసుకుంది మహతి. తెలుసు చిరునవ్వుతో చెప్పింది ప్రసన్న. నా గురించి నిశాంత్ చెప్పాడా? అడిగింది. అన్నీ తెలుసుకొని ఆమె వచ్చిన పర్పస్ ఏమిటి? తనని కన్విన్స్ చేయటమా? నిశ్శబ్దంగా వెళ్ళి ఫ్రిడ్జ్‌లోంచి 2 కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఒకటి ఆమెకిచ్చి మరొకటి తను తీసుకుంది. ఇద్దరూ సిప్ చేస్తున్నారు. సడన్‌గా బర్స్ట్ అయింది మహతి. నిశాంత్‌ని ట్రాప్ చేయటంలో నీ ఉద్దేశం ఏమిటి? చదువులో పడి నిర్లక్ష్యం చేయటంతోనో, కట్నాలు ఇవ్వలేకనో, సంపాదించే ఆడపిల్లలైతే తల్లిదండ్రుల స్వార్థం చేతనో ఈ రోజుల్లో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటం కష్టమవుతుందనే విషయం నాకు తెలుసు. భార్య, పిల్లలు గల మగవాడిని ట్రాప్ చేయటం అనేది ఆ సమస్యకి పరిష్కారం కాదు. హై సొసైటీ క్లబ్స్ ఏవో ఉంటాయట. అక్కడికెళ్ళి నచ్చిన వాడితో స్పెండ్ చేసి రావటం బెటర్. నేనేం చెప్తున్నానో నీకు అర్థమైందనుకుంటాను. కఠినంగా అనేసి చేతిలోని బాటిల్ టప్పుమని శబ్దం వచ్చేలా టీపాయ్ మీద పెట్టేసి లేచి నిలబడింది. ప్రసన్న ముఖంలోకి వెచ్చటి రక్తం జరజరా పాకింది. ఏమనుకుంటుందీమె తనని? తనకి నిశాంత్‌కి మధ్యనున్న ఎఫైర్‌ని? ఏమన్నాడు నిశాంత్ తనతో? నువ్వో దగ్ధమవుతున్న పూల తోటవి. శైలజ గారి చావు నీలోని భావ సౌకుమార్యాన్ని దహించి వేస్తోంది. నిన్నిలాగే వదిలేస్తే ఏమవుతావో తెలీదు అంటూ వానజల్లులా తనని అల్లుకొని చల్లబరిచాడు. అప్పటిదాకా మగవాళ్ళని ద్వేషిస్తూ ఉన్న తనకి హఠాత్తుగా గుర్తొచ్చింది. సమాజంలో ఉండేది తన మేనత్త భర్త ఒకడే కాదు. తండ్రి, తాత, నిశాంత్ వీళ్ళంతా కూడా మగవాళ్ళేనని. నిశాంత్‌కి దూరమై ఎంత పొరపాటు చేసిందో అర్థమై, ఆ ఉద్వేగం తనని ఊపేస్తున్న క్షణంలోనే మరొకటి కూడా అర్థమైంది. తామిద్దరూ కలుసుకోలేనంత దూరంలో ఉన్నారని. ఎలా? అతను లేకుండా బతకడమెలా? అనే ప్రశ్న జీవన్మరణ సమస్యలా కుదిపేస్తుంటే, తోచిన ప్రత్యామ్నాయం లివింగ్ టుగెదర్. పెళ్లి, పిల్లలు లాంటి బాధ్యతలేవీ లేకుండా కలిసుండటం. ఎమోషనల్ షేరింగ్. దాని వలన అతని భార్యా పిల్లలకేం నష్టం ఉండదు. తనకి లీగల్ స్టేటస్ అక్కర్లేదు. అలాంటప్పుడు ఆమెకేం ప్రాబ్లం? ఆమె హక్కులని తనేం కొల్లగొట్టనప్పుడు? మనిషి ప్రేమించడానికేం ఎందరినైనా ప్రేమించవచ్చు. ప్రేమకి హద్దులేం ఉంటాయి? గుడ్ బై. గుడ్ బై ఫరెవర్. ఆమెనలాగే ఆలోచనల్లో వదిలేసి విసురుగా ఇంటికొచ్చేసింది మహతి. నిన్నటిదాకా తనవేననిపించిన ఆ ఇల్లు, వాతావరణం ఎంతో అప్రియంగా తోచాయి. తాళం తీసుకుని లోపలికి వెళ్ళగానే చేసిన మొదటి పని ఆఫీస్‌కి ఫోన్ చేసి చెప్పటం, తనా రోజు రావటం లేదని. లేకపోతే ఉన్న తలనొప్పికి కొత్త సమస్యలు తోడవుతాయి. అంతేకాదు, తను వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తెలియపరచటం కనీస బాధ్యత. వాళ్ళు వేరే అరేంజ్‌మెంట్ చేసుకుంటారు. ఆఫీసర్ ఒక వ్యక్తిగా కింది ఉద్యోగి సమస్యల్ని అర్థం చేసుకోగలడు గానీ, ఒక వ్యవస్థగా అతనికి వాటితో సంబంధం లేదు. ఏ సీట్‌లోనూ పని ఆగకుండా చూసుకోవాలి అంతే. మరో అరగంటకి నిశాంత్ వచ్చాడు. మహతి తనింటికి వచ్చి వెళ్ళినట్టు ప్రసన్న అతనికి ఫోన్ చేసి చెప్పింది. నా గురించి చాలా నీచంగా మాట్లాడింది. నేనసలు నీ నుంచి ఆశించినదేమిటి? ఫ్రెండ్‌షిప్. జస్ట్ ఫ్రెండ్లీ కన్సర్న్. ఫోన్‌లో చెప్తుండగానే ఆమె కళ్ళనీళ్లు పర్యంతమైంది. నిశాంత్ ముందు అక్కడికే వెళ్ళాడు. ఆమెని ఓదార్చాడు. మొదట్లో కదా అలాగే అనిపిస్తుంది. తనకెలాంటి అన్యాయం జరగదనే విషయం అర్థమయ్యాక అప్పుడు తనకే తెలుస్తుంది అని చెప్పి మహతి దగ్గరికొచ్చాడు. అతనికి ఇద్దరూ ముఖ్యమే. కానీ ప్రసన్న పరిస్థితి కొంత డెలికేట్‌గా ఉంది. ఆమెనలాంటి స్థితిలోకి నెట్టేసిన తన మీద తనకే కోపం వస్తోంది. ట్రాన్స్‌ఫర్ అయి వెళ్ళిపోయాక దాదాపు సంవత్సరం పాటు రెగ్యులర్‌గా లెటర్స్ రాసుకున్నారు. ఆ తర్వాత సడన్‌గా ఆమె లెటర్స్ రాయడం మానేసింది. పెద్దవాళ్ళు గాని బలవంతంగా పెళ్లి చేశారేమోననుకున్నాడు తను. అంతకన్నా వేరే కారణం కనిపించలేదు.
వెళ్లి కలుద్దాం అనుకున్నాడు. అలా చెయ్యటం ఆమెని డిస్టర్బ్ చేయటం అవుతుందని భావించి ఊరుకున్నాడు. ఎంత ఫూల్ తను! ఒక్కసారి వెళ్ళి ఉంటే ఈ రోజున ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదనిపించింది. అతనొచ్చేసరికి మహతి సోఫా బ్యాక్ మీద తల ఆనించి, కాళ్ళు టీపాయ్ మీద ఉంచి సుదీర్ఘమైన ఆలోచనలో నిమగ్నమై ఉంది. అతనికి గిల్టీగా అనిపించింది. దగ్గరగా వెళ్ళి భుజం మీద చెయ్యి వేశాడు. ఆ స్పర్శకి ఉలిక్కిపడి తల తిప్పిన ఆమె నెమ్మదిగా అతని చేతిని తొలగించి సరిగా కూర్చుంది. ప్రసన్న దగ్గరికి ఎందుకెళ్ళావు? మృదువుగానే అడిగాడు. అతనికి ఆమెతో దెబ్బలాడాలని లేదు. సామరస్యంగా నచ్చజెప్పి ఒప్పించాలని ఉంది. నేనొచ్చినట్లు చెప్పిన వ్యక్తి ఎందుకెళ్ళానో, ఏమన్నానో చెప్పలేదా? అలా మాట్లాడవచ్చా? చాలా హర్టయింది తను. చేసే పనులు అలాంటివైనప్పుడు అలాగే మాట్లాడతారు. ఈరోజు నేనన్నాను, రేపటినుంచి చుట్టూ ఉన్నవాళ్ళు అంటారు. పడాలి తప్పదు. అందరికీ నీలా అమరిన జీవితం ఉంటుందా? అలా అమరకపోవటంలో నా తప్పేమైనా ఉందా? మూర్ఖంగా వాదించకు. అవతల వ్యక్తి సమస్యని అర్థం చేసుకోవేంటి? నువ్వేం చిన్నపిల్లవు కావు చిరాగ్గా అన్నాడు. నాకా అవసరం లేదు. ఆమె నాకోసం పెళ్లి మానేసింది. దానికి నా బాధ్యత లేదు. నువ్వింత మూర్ఖంగా మాట్లాడుతున్నావు కాబట్టే నేను కఠినంగా చెప్పాల్సొస్తోంది మహతీ. విను. నీకిష్టమైనా లేకపోయినా నేను ప్రసన్నని దూరం చేసుకునే ప్రసక్తి లేదు. నీ లిమిట్స్‌లో నువ్వుంటే మంచిది. యెస్. మరోసారి తనని కలిసినా, ఇలా మాట్లాడినా నేను ఊరుకోను. అర్థమైందా? నీకేదైనా కోపం ఉంటే నన్నను. అంతే. అతనికేసి నిశితంగా చూసింది మహతి. మగవాడు ఎంతలో రంగులు మార్చగలడు? తనే ప్రాణమన్నట్టు 8 గడిపిన వ్యక్తి ఇంతలో ఎంతగా మారిపోయాడు? తల్లి, చెల్లి, ఆఫీస్‌లోని లేడీ కొలీగ్, పెళ్ళికి పూర్వపు గర్ల్ ఫ్రెండ్ అందరూ ముఖ్యమైన వాళ్ళే మగవాళ్ళకి, భార్య తప్ప. అయినా ఆమె తనకి ఫెయిత్‌ఫుల్‌గా ఉండాలని ఆశిస్తాడు. అది తెలివి తక్కువతనం అనాలో, అహంభావమనాలో అర్థమవలేదు. అదే మీ ఫైనల్ డెసిషనా? అడిగింది. అతను జవాబివ్వలేదు. సుదీర్ఘంగా నిశ్వసించింది మహతి. మనం వెడ్లాక్ బ్రేక్ చేసుకుందాం. తనే జవాబు చెప్పింది. అదే ఆమె నిర్ణయం కూడా. అంటే? అతని భృకుటి ముడిపడింది. పెళ్ళి అనే ఈ పంజరాన్ని పగలగొట్టుకుని ఎవరి దారిన వాళ్ళం వెళ్ళిపోదాం. పిల్లలు హాస్టల్లో వేస్తే వాళ్ళే చదువుకుంటారు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? ఆలోచిస్తాను. 2 పిల్లల తల్లివి. అదే 2 పిల్లల తండ్రినైతే ఖచ్చితంగా చేసుకుంటానని చెప్పగలిగేదాన్ని. ఆ పెళ్లిలో నీకు సంతోషం ఉంటుందనే అనుకున్నావా? చేసుకుంటానని అనలేదే. ముందు నాకు స్వేచ్ఛ కావాలి. నువ్వు ఎగిరిపోయాక ఇంకా నేను పంజరంలోనే ఉండాలనుకోవడం లేదు. అతనికి మహతి మానసిక పరిస్థితి మీద అనుమానం కలిగింది. జాలేసింది. ఉక్రోషంలో అలా మాట్లాడుతోందనుకున్నాడు. చల్లారితే వివేకం అదే మేల్కొంటుందనిపించింది. అన్నం తిందామా? నేను తినలేదు. మాట మార్చాడు. నాకు తినాలని లేదు. అన్నం మీద అలిగితే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా? నువ్వు సమస్య అనుకుంటుంది అసలు లేనే లేదు. చిన్న అడ్జస్ట్‌మెంట్. నేను ప్రసన్నని పెళ్లి చేసుకోను. తనకి హక్కులేమీ అక్కర్లేదు. జస్ట్ నా కంపెనీ ఆశిస్తోంది అంతే. నీ తర్వాతే ఎవరైనా మెత్తగా అన్నాడు. ఉంచుకున్న దానికి హక్కులేం ఉండవనేదొక గొప్ప విషయంలా చెప్పక్కర్లేదు. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలీనంత మూర్ఖురాలిని నేననుకోవటం లేదు. డబ్బిమ్మని అనేసి అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయింది మహతి. అతని సహనానికి అది ఆఖరి హద్దయింది. స్టూపిడ్. బయటికి కసిగా అని విసురుగా వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళటం ప్రసన్న ఇంటికి. 2 రోజులయింది నిశాంత్ ఇంటికొచ్చి. కావాలనే వెళ్ళలేదు. మహతి తన మీద ఎంతగా డిపెండ్ అయి ఉందో తెలుసు తనకి. పొద్దున్నే కూరగాయలు కట్ చేసి ఇవ్వటం, పిల్లల చేత చదివించటం, వాళ్ళని తయారు చేయటం, స్కూల్లో దించటం, మళ్ళీ వచ్చి ఆమెను పికప్ చేసుకోవటం, కనీసం ఆ టైంలోనైనా ఆ పనులు చేసుకుంటున్నప్పుడైనా ఆమెకి తనని మిస్ చేసిన ఫీలింగ్ కలుగుతుందని ఆశించే వెళ్ళలేదు. ఈలోగా ఇద్దరూ ఫోన్లో మరోసారి దెబ్బలాడుకున్నారు. ప్రసన్నని నా ఫ్రెండని ఎందుకనుకోవు? ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళదిగానే ఉంచుతాను. మిడిల్ చేయను అన్నాడు నిశాంత్. ఆమె పట్ల నీకలాంటి భావనే ఉంటే చెప్పు. నీ వెనక నేను నిలబడి ఆమెకెలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను. అంతేగాని నన్ను బ్లఫ్ చెయ్యొద్దు తెగేసి చెప్పింది మహతి. ఆమెకి నా పట్ల చాలా చీప్ ఒపీనియన్ ఉంది. ఆమె కన్విన్స్ అవనంత వరకు అది అలైవ్‌గా ఉన్నట్లే లెక్క. దయచేసి ఆమె అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చెయ్యి నిశాంత్. నేనసలు నిన్నెందుకు దూరం చేసుకున్నానో నాకే అర్థమవటం లేదు.
ఇప్పుడింత దగ్గరయ్యాక మళ్ళీ ఎలా దూరమవను? అంది ప్రసన్న బాధపడుతూ. ఇద్దరి మధ్య నలిగాడు నిశాంత్. కొంత సంఘర్షణ, ఒరిపిడి. పిల్లలు గుర్తొచ్చారు. ఇంకా ఆగలేకపోయాడు. అతను వెళ్ళేసరికి మహతి ఇంట్లోనే ఉంది. హాల్లో కూర్చొని ఏదో చదువుకుంటోంది. చుట్టూ రకరకాల పుస్తకాలు ఇర్రెగ్యులర్‌గా ఉన్నాయి. ఆ రోజు దాకా ఆఫీస్‌కి వెళ్ళనట్టుంది. అతని రాకని గుర్తించినట్టే ఊరుకుంది. అతనికది తనిల్లో, పరాయిల్లో అర్థమవనంత ఇబ్బందనిపించింది. దాన్ని దిగమింగి సోఫాలో కూర్చొని షూ విప్పుకున్నాడు. వాటిని స్టాండ్ మీద పెట్టేటప్పుడు చిన్నగా శబ్దం చేశాడు. మహతి చిరాగ్గా కళ్ళెత్తి చూసి మళ్ళీ పుస్తకంలో లీనమైపోయింది. అతనికి అవమానంగా అనిపించింది. విసురుగా లోపలికి వెళ్ళాడు. తమ గది, అంటే ఈ సంఘటన జరగక ముందు దాకా తను, మహతి వాడుకున్న గది రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒకటే సింగిల్ కాట్ ఉంది. వార్డ్‌రోబ్‌లో చూశాడు. తన బట్టలు గాని, వస్తువులు గాని లేవు. అన్నీ మహతీవి, పిల్లలవే ఉన్నాయి. సెలవు పెట్టి చేసిన పని ఇదన్న మాట అనుకుంటుంటే గది అవతల అడుగుల చప్పుడు వినిపించింది. మీ బట్టలవి పిల్లల బెడ్‌రూమ్‌లోకి మార్చాను. నా గదిలోకి మీరు రాకండి. బయట నిల్చునే చెప్పింది. అతనికామెదంతా చిన్నపిల్లల ఉక్రోషంగా అనిపించి అప్పటిదాకా ఆమె పట్ల ఏర్పడిన కోపం కొంత చల్లబడింది. సారీ చిన్నగా నవ్వి అని. పిల్లలేరి? అడిగాడు. హాస్టల్లో వేశాను చెప్పింది. అతను తెల్లబోయాడు. కోపం కట్టలు తెంచుకుని వచ్చింది. హాస్టల్లోనా? ఎందుకు? మనిద్దరం బతికే ఉన్నాం. రేపొద్దున్నే వెళ్ళి తీసుకొచ్చేయ్ అన్నాడు. అతని గొంతు కఠినంగా మారింది. నేను ఎంఫిల్‌కి అప్లై చేశాను. పిల్లలతో నా చదువు కుదరదు. అతను కోపంతో ఊగిపోయాడు. నువ్వసలు ఆడదానివేనా? అరిచాడు. మీరసలొక మగవాడిలా, ఒక స్త్రీకి భర్తగా ప్రవర్తిస్తున్నారా? కార్యేషు దాసి అని సూక్తులు చెప్తారు. కానీ వాటికి ముందు మనువేం చెప్పాడో మీకక్కర్లేదు. ముందు ఉత్తమ సమాజాన్ని గుర్తించి చెప్పాడు. తరువాత ఉత్తమ పురుషుడెవరో చెప్పాడు. ఆ తర్వాతే స్త్రీ ధర్మాలు చెప్పబడ్డాయి. నాయకత్వ లక్షణాలు కలిగి ధర్మకార్యాలు చేసేవాడు, వినయ సంపన్నుడైన వాడు, నల కుబేరుడంతటి గొప్ప ప్రేమికుడు. అలాంటి వాడికి దాసిగా, మంత్రిగా, తల్లిలాగా, ప్రేయసిగా ఉండగలుగుతుంది స్త్రీ. మరి మీరు? కట్టుకున్న దాన్నొదిలేసి ఎవర్నో ఉద్ధరిస్తానంటున్నారు. ఇంత అనైతిక చర్యని నేను సహించలేను. దీన్ని నేను సమర్థిస్తే నా తర్వాత తరానికిది అలవాటైపోతుంది. నా కొడుకు గాని, కూతురు గాని మిమ్మల్ని ఎగ్జాంపుల్‌గా తీసుకోవటం నేను సహించలేను. ఒక తల్లిగా ఒప్పుకోను. చాలా కటువుగా ఉంది మహతి గొంతు. తల గిర్రుమని తిరిగింది నిశాంత్‌కి. కాస్త తగ్గాడు. పిల్లల్ని హాస్టల్లో వేసి ఏం చేద్దామని? ఎంఎస్సీ చేసి ఎంఫిల్ చేయాలనుకున్నాను పెళ్ళవ్వక ముందు. మా నాన్న వద్దన్నారు. పెళ్ళయ్యాక ఇల్లు, సంసారం బాధ్యతలతో ఆ కోరికని పక్కకి నెట్టేశాను. ఇప్పుడు చేస్తావా? దిగ్భ్రమగా అడిగాడు. ఏం చేయకూడదా? మధ్యలో వాళ్ళేం చేశారు? వాళ్ళుంటే వండి పెట్టటం, అన్నీ సిస్టమాటిక్‌గా చేయటం నాకెలా కుదురుతుంది? అతను వెర్రిగా చూశాడామెని. ఏం మాట్లాడాలో అర్థమవ్వలేదు. తను చేసిన దానికి ఆమె ఇవ్వజూపిన కౌంటర్ ఇంత గట్టిగా ఉంటుందనుకోలేదు. మళ్ళీ అతనికే అనిపించింది. మగవాడు తనకే పిల్లల మీదికి మనసు పోతుంటే కన్నతల్లి ఆమెకు ఉండదా? ఎన్నాళ్ళు వాళ్ళని వదిలిపెట్టి ఒంటరిగా ఉండగలదు అనుకుని, సర్లే అన్నం పెట్టు, నేను వెళ్ళి వాళ్ళని చూసి వస్తాను అన్నాడు. మీకోసం వండలేదు, నా కోసమే వండుకున్నాను. నా భోజనం కూడా అయిపోయింది. చాచిపెట్టి చెంప మీద కొట్టినట్టుంది మహతి జవాబు. మహతి దిగ్భ్రమగా, కొత్తగా ఆమెను చూసినట్టు చూశాడు. నేను రాననుకున్నావా? రావద్దనుకున్నావా? వెడ్లాక్ బ్రేక్ చేసుకున్నాక మీకు నాకు ఏమిటి సంబంధం? నేను మీకోసం ఎందుకుండాలి? వండి ఎందుకు ఎదురు చూడాలి? ఆస్తి వ్యవహారాలు మనం ఇంకా సెటిల్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడికి మీరు రావాలనుకున్నప్పుడు రండి. మీ ఏర్పాట్లు మీరు చూసుకోండి. నిశాంత్‌కి తల గిర్రుమని తిరుగుతున్నట్లు అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏడ్చి గొడవ చేసే ఆడవాళ్ళ గురించి విన్నాడు. సూసైడ్ కమిట్ చేసే వాళ్ళ గురించి తెలుసును. కానీ ఇంత రివెంజ్‌ఫుల్‌గా ఆలోచించి ఏటికి ఎదురీదే మనస్తత్వాన్ని చూడటం ఇదే మొదటిసారి. మహతి సహజంగానే చాలా బోల్డ్‌గా, బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. ఇప్పుడు ఆమె బోల్డ్‌నెస్ యొక్క కడపటి అంచును చూస్తున్నాడతను. పూర్తిగా అపరిచితురాలిలా అనిపించింది. ఇంకా ఆ ఇంట్లో ఉండలేకపోయాడు. పిల్లల దగ్గరికి వెళ్ళాలనిపించింది. మనసెంతగానో ఆరాటపడింది. ప్రీతి, వంశీ ఎప్పుడైనా తమిద్దరిని వదిలిపెట్టి ఉన్నారా? ఎందుకు మహతి వాళ్ళని దూరం చేసుకుంది? ఎవరి మీద కోపం ఇది?
అతనికి అంతదాకా సొఫిస్టికేటెడ్‌గా కనిపించిన మానవ సంబంధాలు, వివాహ వ్యవస్థ పైపై పొరలన్నీ చిరిగిపోయి, లోపల ముతగ్గా ఉన్నదేదో కనిపిస్తున్నట్టు అనిపించింది. టైం చూసుకోలేదు. హాస్టల్‌కి వెళ్ళాడు. లైట్లన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. అప్పుడు చూశాడు చేతి వాచీలోకి. రేడియం డయల్ మెరుస్తూ 11 చూపిస్తోంది. నిరాశగా స్కూటర్‌ని ప్రసన్న ఇంటివైపు మళ్లించాడు. ఏమైంది? మళ్ళీ ఏదైనా గొడవా? అడిగింది ప్రసన్న వాడిపోయి ఉన్న అతని ముఖం చూసి. పిల్లల్ని హాస్టల్లో వేసింది మహతి. అతను తీసుకున్నంత సీరియస్‌గా ఆ విషయాన్ని తీసుకోలేదు ప్రసన్న. సో వాట్? ఆమెకలా నచ్చింది, చేసింది. దానికి నువ్వెందుకింత వర్రీ అవటం? అడిగింది చిత్రంగా చూస్తూ. ఎందుకేమిటి? వాళ్ళు నాకు పిల్లలే. నాతో ఒక్క మాటైనా చెప్పకుండానా? ఎందరు పిల్లలు హాస్టల్స్‌లో లేరు? వాళ్ళు నా పిల్లలు ఒకటేనా? షీ ఈజ్ ఎ ఫూల్. షీ ఈజ్ ఎన్ ఇడియట్. షీ షీ ఈజ్ ఎవ్రీ నాన్‌సెన్స్. కుర్చీలో కూలబడి అశాంతిగా చేతుల్లో ముఖం దాచుకున్నాడు. ప్రసన్న మనసు ఆర్ద్రమైంది. అతని దగ్గరగా వెళ్ళి జుత్తులో వేళ్లు పోనిచ్చి తలని తన పొట్టకి ఆనించుకుంది. అక్కడేమైనా తిన్నావా నిశాంత్? అడిగింది 2 నిమిషాలాగి. ఆకలి లేదు. నేను వండుకోలేదు. 2 యాపిల్స్ లాగించి పాలు తాగాను. నీకు ఇవ్వనా? ఎటైనా వెళ్దాం అంది. ఇంత రాత్రా? తెల్లబోయాడు. పబ్‌కెళ్దాం. లేకపోతే రాత్రంతా మూడాఫ్‌గానే ఉంటావు. దాన్ని భరించే ఓపిక నాకు లేదు అంది ప్రసన్న. అనటమేమిటి? అతన్నొదిలేసి వెళ్ళి పళ్ళు కట్ చేసి తెచ్చి ముందు పెట్టింది. 4 ముక్కలు తిని లేచాడు. ఇద్దరూ బయటికొచ్చారు. వస్తూ అంది ప్రసన్న. ఒక మాట చెప్పనా నిశాంత్? ఏమిటన్నట్టు చూశాడు. నీ జీవితం నీదని వచ్చేశావు. ఆమె జీవితం ఆమెదని వదిలేయ్. లేకపోతే మనశ్శాంతి ఉండదు. మా మధ్యన పిల్లలు నలిగిపోతున్నారు ప్రసన్నా. అసలు తనకింత మూర్ఖత్వమేమిటి? ఇందులో పిల్లలకి ఇబ్బందేం ఉంటుంది? మనం ఇబ్బంది, ఇబ్బందని పదే పదే అంటుంటే వాళ్ళకి ఇబ్బందనిపిస్తుంది. లేకపోతే అడ్జస్ట్ అయిపోతారు. ఒకవేళ ఆమె మళ్ళీ పెళ్లి చేసుకున్నా వాళ్ళకో ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్ ఏర్పడుతుంది. ఆమె నువ్వనుకున్న దానికన్నా తెలివైనది. చేదు తిన్నట్టయిందతనికి. మహతి మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందా? అందుకే పిల్లల్ని దూరం చేసిందా? పెళ్లి చేసుకుని మళ్ళీ పిల్లల్ని కని అసహ్యంగా అనిపించింది. ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోబోవటం కాదు. పిల్లల్ని కనబోవటమూ కాదు. ఉన్న పిల్లల్ని బాధ్యతారహితంగా వదిలేయటం. తెల్లారి 3 దాకా పబ్‌లోనే ఉన్నారు. శరీరం, మనసు సమన్వయం లేకుండా దేని పని అది చేసుకుపోయాయి. రాత్రంతా దాదాపు నిద్ర లేకుండా గడిపినా, పొద్దున్నే లేచి తయారై 8 పిల్లల హాస్టల్లో విజిటర్స్ లాంజ్‌లో ఉన్నాడు నిశాంత్. ప్రీతి, వంశీ వచ్చారు. అతను భయపడ్డట్టు వాళ్ళేం తల్లడిల్లిపోవటం లేదు. చీర్‌ఫుల్‌గా ఉన్నారు. హౌ ఆర్ యూ డాడీ? అనడిగారు. ఇద్దర్నీ ఒక్కసారి దగ్గరికి తీసుకున్నాడు నిశాంత్. కళ్ళమ్మట నీళ్లొచ్చాయి. మీకిక్కడ బావుందా? అడగలేక అడిగాడు. సో నైస్ డాడీ. బట్ వి ఆర్ మిస్సింగ్ యూ బోత్ అంది ప్రీతి ఆరిందాల. అమ్మ మీతో ఏం చెప్పింది? నువ్వు ఇంకో ఆంటీ ఇంట్లో ఉంటున్నావట కదా! మమ్మల్ని డ్రాప్ చెయ్యటం, మళ్ళీ ఈవినింగ్ టైంకి పికప్ చేసుకోవటం, అది తనకి ఇబ్బందిగా ఉంటుందని హాస్టల్లో చేర్చానంది. నిశాంత్ మరొక్క మాట కూడా మాట్లాడలేదు. పిల్లల దగ్గర కూడా ఓపెన్‌గా చెప్పేసింది మహతి. ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ తోటి చెప్పే ఉంటుంది. చాలా సెన్సిటివ్ ఇష్యూ. దాన్ని పబ్లిక్ చేసేసింది. ఏం చెయ్యాలామెని? ఏం చెయ్యగలడసలు? ఒక స్త్రీ తెగబడితే మగవాడు ఏమైనా చేయగలడా? తనైనా చావాలి, ఆమెనైనా చంపాలి. అంటే ఇంకో మెట్టు దిగజారాలి. చాలా డెస్పరేట్‌గా అనిపించింది. ఇంతలో బెల్ మోగింది. మాకిప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అవర్ డాడీ అంటూ పిల్లలు తూనీగల్లా పరిగెత్తారు. వాళ్ళ సంతోషం చూశాక అతనికి కొంత రిలీఫ్‌గా అనిపించింది. కానీ ఇది లోకం తెలీని సంతోషం. వీళ్ళు పెద్దవాళ్ళయ్యాక తమకి జరిగిన అన్యాయం గురించి నిలదీసి అడగరా? అంటే తను ప్రసన్నని వదిలేసి మళ్ళీ మామూలు జీవితంలోకి వెళ్ళిపోవటం ఒకటేనా దారి? ఆ దారిలోకి తనని మళ్లించడానికే మహతి ఇదంతా చేస్తోందా? ఇంత జరిగాక ఆమెతో వెనకట్లా తను కలిసి ఉండగలడా? తన ఫీలింగ్స్, ప్రాబ్లమ్స్, అబ్లిగేషన్స్ పట్టని ఆమెతో అయినా తను ప్రసన్నని ఎందుకొదిలిపెట్టాలి? ఆమెకి బిఫోర్ మ్యారేజ్ ఫ్రెండ్స్ లేరా? ఆ అమ్మాయిలతో తిరుగుతుంది. ఫ్రెండ్‌షిప్ కీపప్ చేస్తుంది. ప్రసన్న తను ఆపోజిట్ సెక్స్ కావటంతో మామూలు ఫ్రెండ్‌షిప్‌ని అధిగమించిన ఆకర్షణ ఏర్పడింది. దానికంత గొడవ? మహతి ప్రవర్తన చాలా మెయిన్‌గా అనిపించిందతనికి. చాలాసేపు అక్కడే కూర్చున్నాడు. ప్రీతి, వంశీ మళ్ళీ వస్తారేమోనని.
వాళ్ళింకా రారని ఆయా చెప్పింది. వచ్చేశాడు. మహతి డైవర్స్ అడిగింది. నిశాంత్ ఒప్పుకోలేదు. మ్యూచువల్ కన్సెంట్ మీదైతే ఈజీగా వస్తుందని అడిగాను. నువ్వు ఒప్పుకోకపోతే అడల్టరీ కేస్ వేస్తాను. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి నిర్మొహమాటంగా చెప్పింది. అతనికి చిమ్మ చీకట్లో ఊపిరాడని చోట ఇరుక్కుపోయిన భావన కలిగింది. ముందుకి వెళ్ళలేడు, వెనక్కి తిరిగి రాలేడు. అసలెటు వెళ్తున్నాడో కూడా తెలీదు అలాంటి పరిస్థితి. ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావు మహతీ? అసహాయత వలన ముంచుకొస్తున్న కోపంతో అడిగాడు. కెరీర్ తనక్కుండా జవాబిచ్చింది. నేను పెళ్లికి, కెరీర్‌కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చాను. పెళ్లి ఫ్లాప్ అయింది. మిగిలింది కెరీర్ ఒక్కటే. పిల్లల కన్నా కెరీర్ ముఖ్యమా? మహతి విసుగ్గా చూసింది. వాళ్ళకి నేనేదో అన్యాయం చేసినట్టు మాట్లాడతావేమిటి? ఈ సమస్యల వలయంలోకి వాళ్ళని కూడా లాగాలా? నీకోసం మేమంతా ఏడుస్తూ ఎదురుచూస్తూ ఉంటే నీకు బావుంటుందా? మహతీ! ఇప్పటికీ నేనేదో చెప్తున్నాను. గోరంత దాన్ని కొండంతగా చేస్తున్నావు. ఏ మగవాడు మడికట్టుకుని కూర్చోడు. అలా ఉన్నాడంటే అదొక మిడిల్ క్లాస్ అడ్జస్ట్‌మెంట్ అంతే. దయచేసి నన్నర్థం చేసుకో. నా మాట విను. ఇదివరకట్లా ఉందాం. ఆమె దానికి బదులుగా ఏమంటుందో తెలిసి అన్నాడు. ఆమె అదే అడిగింది. పదే పదే ప్రసన్నని తమ మధ్య నుంచి తప్పించమంటుంటే అతనికి కోపమొస్తుంది. కంట్రోల్ తప్పిపోయాడు. ప్రసన్నని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కావాలంటే నీకు నచ్చిన వాడితో నువ్వు తిరుగు. అదే కదా నువ్వు కోరుకునేది అన్నాడు. అసహ్యంగా చూసింది మహతి. నువ్వు గడ్డి తిన్నావని నేనూ తిని నీతో నా సమానత్వాన్ని నిరూపించుకోనక్కర్లేదు. మిస్టర్ నిశాంత్, నీకు తోచింది నువ్వు చేశావు. నేనేం చెయ్యాలో కూడా నువ్వే నిర్దేశించక్కర్లేదు. నాకు నచ్చిన మంచి నేను చేస్తాను. అది నచ్చకపోతే వాళ్ళని నువ్వు తీసుకెళ్ళి పెంచి పెద్ద చెయ్యి. నాతో సమానంగా నీకూ బాధ్యత ఉంది అంది కటువుగా. నిశాంత్ వెనక్కి తగ్గాడు. పిల్లల్ని తీసుకుని ఆమెని ఏడిపించాలని లోపల్లోపల ఎంతగా అనిపించినా వాళ్ళ బాధ్యత ప్రసన్న తీసుకుంటుందనే ఆశ అతనికెంతమాత్రం లేదు. నిస్సహాయంగా మహతి కేసి చూడటం మినహా తనకి మరే చాయిస్ లేదన్న విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ఒక స్త్రీ ఎలాంటి సెంటిమెంట్స్‌కి లోబడకుండా నిలకడగా ఆలోచిస్తే, ఆమెకు అన్యాయం జరిగినప్పుడు ప్రతిఘటిస్తే, అలాంటి ప్రతిఘటన జీవితాల్ని తలక్రిందులు చేయగలదన్న స్పృహ చాలా ఆలస్యంగా కలిగిందతనికి. మహతి తల్లి, తండ్రి ఆమెకి చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. అక్కడికి మహతి నాయనమ్మ విడాకులెందుకు? అదేం మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందా? ఇద్దరు పిల్లల తల్లి. మగదక్షత లేకుండా వాళ్ళని పెంచి పెద్ద చేయటం సాధ్యపడేనా? తెగేదాకా తెంచుకోవటం ఎందుకు? ఎప్పటికో ఒకప్పటికి అతని మనసు మార్చుకుని తిరిగి రాడా? అంటూనే ఉంది. ఎదిగిన పిల్లల వ్యక్తిగత జీవితాల్లోకి మనం తలదూర్చకూడదు. వాళ్ళకి మన సహకారం ఎంతవరకు అవసరమో అంతవరకు ఇస్తే సరిపోతుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు వాళ్ళు. వాళ్ళకి మహతీ కాక ఒక కొడుకు. బెంగుళూరులో సిస్టమ్స్ అనలిస్ట్. చెల్లెల్ని పూర్తిగా సమర్థించాడు. మహతీ మాట్లాడకుండా ఊరుకుంటే బావ చేసిన పనిని సమర్థించినట్టే. తప్పు ఒప్పైపోతుంది. వంశీ రేపొద్దున్న ఆయన దారిలోనే నడిస్తే? ఆ ప్రసన్నలాగే ప్రీతి కూడా పెళ్ళి గిల్లి అక్కర్లేదంటే? వీళ్ళు తప్పు చేస్తూ పిల్లల్ని తప్పు చెయ్యొద్దంటే ఊరుకుంటారా? అన్నాడు మహతి మనసు చదివినట్టే. ఒక సంఘటన జరిగేటప్పుడు ఆ సంఘటన యొక్క బిల్డింగ్ ఫ్యాక్టర్‌గా ఏ క్షణం విలువ దానిదే. అదే ఆ సంఘటన జరిగాక రోజులు, సంవత్సరాలు దానిమీద దుమ్ము కణాల్లా పేరుకుపోతాయి. మహతి ఎంఫిల్ చేసి, ఉన్న జాబ్ వదిలేసి, ముంబైలోని ఒక మల్టీనేషనల్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో బయోకెమిస్ట్‌గా చేరటం, పిల్లల్ని లండన్ షిఫ్ట్ చేసి, తను కొన్ని ఫారెన్ అసైన్‌మెంట్స్ టేకప్ చేయటం, లండన్ బేస్‌గా చేసుకొని, తను జర్మనీ, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో తిరగటం, ఒక కొత్త ప్రపంచంలో పడిపోయింది. సరిగ్గా అవే బయో కంప్యూటర్స్ శకం మొదలవుతున్న రోజులు. ఆమె ఆ లైన్‌లో బిజీ అయింది. ఆమె లండన్‌లో మొదటిసారి అడుగుపెట్టినప్పుడు కంపెనీ తరపున రిసీవ్ చేసుకోవటానికి వచ్చి పరిచయమైన వాడు ఆండ్రూ అండర్సన్. పాత షర్టు విడిచి కొత్త షర్టు తొడుక్కున్నంత ఈజీగా ప్రసన్న జీవితంలో ఇమిడిపోయాడు నిశాంత్. మనసులో అపరాధ భావం ఏదైనా ఉందంటే మహతిని తప్పుపట్టడంలో అది కొట్టుకుపోయింది. ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్సు ఆమెకే వదిలేసి తనని మరికొంత సమర్థించుకున్నాడు. ఏ మగవాడైనా కోరుకునేలాంటి జీవితం. బాధ్యతలు లేవు. కావాలనిపిస్తే వండుకోవటం, లేకపోతే బయట తినేసి రావటం. ఫ్రెండ్స్, పార్టీలు, డ్రింక్స్, పబ్స్, రంగుల రాట్నంలో గిర్రుమని తిరుగుతున్నంత ఉత్సాహంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. మహతి తను భార్యాభర్తలుగా ఉండిన రోజులు గుర్తొచ్చాయి. పొద్దున్నే హడావిడిగా లేవటం, అదో బాధ్యతగా మహతి వండటం, తను హెల్ప్ చేయటం, పిల్లల్ని తయారు చేయటం,
పిక్చర్‌కి వెళ్ళాలంటే అదో వార్షిక ప్రణాళిక, షీర్ రొటీన్, మధ్య మధ్య విసుగులు, అలకలు, కోపాలు, చికాకులు. జీవితం అంటే ఇంతేనా అనిపించేంత నిరాసక్తత. అదే తను ఇప్పుడెంత యాక్టివ్‌గా ఉన్నాడు. మహతికి లైఫ్ ఎంజాయ్ చేయటం రాదు. ప్రసన్నకి వచ్చును. అందుకే ఈ మార్పు అనుకున్నాడు. కాలం రంగుల రాట్నమే. బాల్యంలో మెల్లగా మొదలుపెట్టి, యవ్వనంలో ఊపందుకుని, పెద్దతనం వచ్చేసరికి ఒడి తగ్గి ఆగిపోయే రంగుల రాట్నం. దాని వేగం తగ్గుతుండటాన్ని నిశాంతి గాని, ప్రసన్న గాని ఇంకా గుర్తించలేదు. చుట్టూ ఉన్న సొసైటీలో ఒక నిర్దిష్టమైన మార్పు. ఒక్కసారిగా వచ్చినది కాదు. క్రమేపీ వచ్చినది. కొన్నాళ్ల దాకా మహతి విషయాలు పట్టించుకున్నాడు నిశాంత్. ఇంకొంతకాలం క్యాజువల్‌గా తెలిసాయి. కేర్ నాట్ అనుకున్నాడు. సెటిల్డ్ లైఫ్‌లోంచి సుడిగుండంలో పడి, మళ్ళీ దారి వెతుక్కుంటున్న తరుణాన ఆమె దగ్గర్నుంచి లెటర్ 10 ఏళ్లు గడిచాక. పిల్లలు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. ప్రసన్న గారికి అభ్యంతరం లేదంటే, మీకు వీలవుతుందంటే పంపిస్తాను. క్లుప్తంగా చాలా చిన్న ఉత్తరం. జ్ఞాపకాల మీద పేరుకున్న దుమ్ము మేఘంలా లేచింది. ఏం జరిగింది? ఉన్నట్టుండి పిల్లల్ని ఇక్కడికి పంపించాలన్న నిర్ణయం ఎందుకు తీసుకుంది? అతని భృకుటి ముడిపడింది. ఉత్తరాన్ని ప్రసన్నకి చూపించాడు. మధ్యలో నాకెందుకు అభ్యంతరం? రమ్మని రాయి, వద్దనెందుకనాలి? అంది. అతనలాగే చేశాడు. ప్రీతి, వంశీ వచ్చారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు నిశాంత్, ప్రసన్న. నిశాంత్ ఊహించలేనంత మార్పు వాళ్ళలో. తెల్లగా, పొడుగ్గా, ఆరోగ్యంతో మిసమిసలాడుతున్నారు. కళ్ళల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. వాళ్ళెలా ఉన్నారో, ఎలాంటి స్థితిలో తను చూడబోతున్నాడో అనే ఆదుర్దా పడిన అతని మనసు మూగబోయింది. ఇద్దర్నీ చెరో చేత్తోను దగ్గరికి తీసుకున్నాడు. మహతి గురించి అడగలేదు నిశాంత్. వాళ్ళు చెప్పలేదు. కానీ వాళ్ళని చూస్తుంటే మాత్రం ఆమెని లోపల లోపలే అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోయాడు. నలుగురు హైదరాబాదొచ్చారు. ప్రసన్నతో నిశాంత్ కలిసుండే ఇంటికి. పిల్లల మనసుల్లో ఏముందో నిశాంత్ పట్టుకోలేకపోయాడు. ఇంత ఉన్నపళంగా ఎందుకొచ్చారో కూడా ఊహించలేకపోయాడు. అసలంత లోతుగా ఆలోచించడానికి అతనికి వ్యవధి ఎక్కడా? వాళ్ళ కబుర్లు, చిన్న చిన్న ఔటింగ్స్, కాలం కళ్ళెం తెంచుకు పరిగెడుతున్నట్టనిపించింది. లండన్‌లోని వాళ్ళ ఫోటోలు చూపిస్తున్నారు అక్కా తమ్ముళ్ళిద్దరూ. ఫ్రెండ్స్‌తో తీయించుకున్నవి. వీళ్ళిద్దరే కలిసి తీయించుకున్నవి. సడన్‌గా ఆగిపోయాడు నిశాంత్. 2 ఏళ్ల చిన్న పాప. రబ్బరు బొమ్మలా ఉంది. వంశీ, ప్రీతి చెరో చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నారు. ఇది బెట్టీ నాన్నా. బెట్టీ నిరుపమ అండర్సన్. మాకు చెల్లెలవుతుంది. ఒకటే అల్లరి చేసి విసిగిస్తుంది. అమ్మని ఊపిరి పీల్చుకోనివ్వదు. మిస్టర్ ఆండ్రూ అండర్సన్ మొదట్లో చాలా భయపడేవాడు. మేము జెలసీతో దీన్నేమైనా చేస్తామేమోనని. ప్రీతి చెప్తుంటే నిశాంత్ ముఖంలో రంగులు మారసాగాయి. వంశీ, ప్రసన్న ఫోటోలు చూడటంలో బిజీగా ఉన్నారు. వాళ్ళతని ఫీలింగ్స్ క్యాచ్ చేయలేదు. ప్రీతి గమనించినా గమనించనట్టే చెప్పుకుపోయింది. అతనికిప్పుడు మా మీద నమ్మకం ఏర్పడిపోయింది. మమ్మల్ని ఇంటికొచ్చేసి వాళ్ళతోనే స్టే చేయమని అడుగుతున్నాడు. అమ్మ అతన్ని అంకుల్ అనాలని చెప్పింది. ఎదురుగా అలా పిలిచినా పేరు పెట్టే చెప్తాం ఎవరికైనా. మిస్టర్ ఆండ్రూ చాలా నైస్ పర్సన్. అసలు అతన్ని మ్యారేజ్ చేసుకున్నాకే అమ్మ మళ్ళీ నవ్వటం మొదలుపెట్టింది. బెట్టీ గర్ల్ పుట్టాకైతే మామూలుగా అయిపోయింది. మా చిన్నప్పుడు ఎలా ఉండేదో అలాగే ఉంటోంది. వి ఆర్ వెరీ థాంక్ఫుల్ టు దట్ అంకుల్. వి గాట్ అవర్ మామ్ బ్యాక్. ప్రీతి మాటల్లోనూ గొంతులోనూ సంతోషం. మహతి మళ్ళీ పెళ్లి చేసుకున్న విషయాన్ని ప్రసన్న సీరియస్‌గా తీసుకోలేదు. ఇలా జరుగుతుందని మొదటే అనుకుంది. అలాగే జరిగింది. బెట్టీ అచ్చం బ్రిటిషర్‌లాగే ఉంటుంది. పేల్ వైట్, కర్లీ హెయిర్, బ్లూ ఐస్, చాలా గమ్మత్తుగా ఉంటుంది గానీ బాగా అల్లరిది. నిశాంత్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. తన విషయాలేం చెప్పొద్దని అమ్మ చెప్పలా నీకు? వంశీ ప్రీతిని కోపడ్డాడు. అమ్మ గురించి నాన్నకి కాకపోతే ఇంకెవరికి చెప్తాం? అడిగింది ప్రీతి. ప్రసన్న ఇద్దర్నీ ఒకసారి చూసి నిశాంత్‌ని వెతుక్కుంటూ వెళ్ళింది. అతను టెర్రస్ మీద ఉన్నాడు. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ ఉద్వేగాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వెనగ్గా వెళ్ళి అతని భుజం మీద చెయ్యేసింది ప్రసన్న. పిల్లలు చాలా బావున్నారు నిశాంత్. నువ్వొచ్చేశాక వంశీ ప్రీతిని కోప్పడ్డాడు. అక్కడ విషయాలు ఇక్కడెందుకు చెప్తున్నావని. దానికా పిల్ల ఏమందో తెలుసా? అమ్మ గురించి నాన్నకి కాక ఇంకెవరికి చెప్తాం అంది నిశూ. వాళ్ళని చూస్తుంటే నేనేం పోగొట్టుకున్నానో అర్థమవుతోంది. అలా నా గురించి ఎవరు ఎవరికీ చెప్పరు కదా అంటూ అతని భుజం మీద తలానించి ఏడ్చేసింది. సగం కాలిన సిగరెట్‌ని విసిరేశాడు నిశాంత్. ఏమిటిది ప్రసన్నా? నువ్వింత డిస్టర్బ్ అవుతావంటే రావద్దని రాసేవాడిని. ప్లీజ్ ఏడవకు. పద కిందికి వెళ్దాం. వాళ్ళు గాని ఇక్కడికొస్తే బాగుండదు అంటూ ఆమెని ఓదార్చి తీసుకెళ్ళాడు.
ఆ సాయంత్రం రవీంద్ర భారతిలో డాన్స్ ప్రోగ్రాంకి తీసుకెళ్ళాడు నిశాంత్ అందర్నీ. ఆ రాత్రంతా నిశాంత్‌కి కలత నిద్రే అయింది. బెట్టీ అండర్సన్ కల్లోనే ఉంది. నీలి కళ్ళు, తెల్ల ఒంటి ఆ ఇండో ఆంగ్లియన్ పిల్ల తన గుండెల మీద పరుగులు పెడుతూ ఉంటే, మహతి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టే ఉంది. మహతి ముఖం కనిపించలేదు. లీలగా ఆమె ఆకృతి మాత్రమే కలలో కదిలింది. ఆమెని ఒక్కసారి చూడాలనే ఆరాటం అతన్ని నిలువనివ్వలేదు. అన్నీ మర్చిపోయి ఎలా పెళ్లి చేసుకోగలిగింది? ఆమె చాలా మూర్ఖంగా ప్రవర్తించిందనే తను ఇన్నాళ్ళు అనుకున్నాడు. కానీ తనని తృణీకరించి ఎంత తెలివైన అడుగేసింది. లేకపోతే అసహనంతో, అశాంతితో రగిలిపోతూ ఆమెకి, ప్రసన్నకి మధ్య నలుగుతూ తను, తమ ముగ్గురు మధ్య నలుగుతూ పిల్లలు. అంతా బాగానే ఉంది గానీ ఈ పెళ్లి మళ్ళీ ఎప్పటికి కలుసుకోలేనంతగా తమ దారులు చీలిపోయాయనిపించి అతని గుండె పిండినట్లయింది. ఒక మమకారాన్ని తెంచుకోవటంలో ఎంత బాధ ఉంటుందో అతనికి అనుభవంలోకి వచ్చింది. ప్రసన్నని మొదటిసారి వదులుకున్నప్పుడు కూడా ఇంత బాధ కలగలేదు. అటు నిద్ర, ఇటు మెలకువ కాని స్థితిలో ఉన్న అతన్ని ప్రసన్న గమనిస్తూనే ఉంది. మనసులో ఎంతో అపరాధ భావన. మన ప్రేమను నిలబెట్టడానికి చాలా మూల్యం చెల్లించావు నిశాంత్, అంది అతని దగ్గరగా జరిగి గుండెల్లో తలదాచుకుంటూ. ప్రీతి, వంశీ 10 రోజులున్నారు నిశాంత్ దగ్గర. బెంగుళూరులో ఉండే మేనమామ దగ్గరికి బయలుదేరారు. వాళ్ళు సామాన్లు సర్దుకుంటుంటే ఏదో పోగొట్టుకుంటున్నట్టే అనిపించింది నిశాంత్‌కి. అక్కడేముందని మీరు తిరిగి లండన్ వెళ్ళటం? ఆమె తన దారి తను ఏర్పరచుకుంది. పరాయి వాళ్ళలాగా ఎందుకక్కడ? ఇక్కడ ఉండిపోండి అన్నాడు. అదెలా కుదురుతుంది? మేం తిరిగొచ్చేస్తామని మిస్టర్ ఆండ్రూకి ప్రామిస్ చేశాం. అమ్మకి అసలలాంటి అనుమానమే రాలేదు. రిటర్న్ టికెట్ కూడా కన్ఫర్మ్ చేసి పంపింది. మేమక్కడ చాలా హ్యాపీగా ఉన్నాం నాన్నా. నువ్వక్కడ మాతో లేకపోవడం బాధనిపించినా, ఎక్కడో ఒక చోట ఉండి మా గురించి ఆలోచిస్తావనే భావన చాలా సంతోషాన్ని కలిగిస్తుంది, అంది ప్రీతి. నువ్వంటే అమ్మకి గౌరవమే నాన్నా. ఇండియన్ హస్బెండ్స్‌లా అందరిలా కాకుండా నువ్వు తనని హెరాస్ చేయలేదని, అడగ్గానే డైవర్స్ ఇచ్చావని, మమ్మల్ని కూడా క్లెయిమ్ చేయలేదని చెప్తుంది నాన్నా అని కూడా అంది. నిజమే, మహతి మనుషుల్ని ద్వేషించడం నేర్పించలేదు తన పిల్లలకి. సమస్య ఎదురైనప్పుడు లేదా అన్యాయం జరిగినప్పుడో దానికి కారణమైన వాళ్ళని ద్వేషించడం కన్నా, వీలైన పరిష్కారాన్ని వెతుక్కోవడం, లేకపోతే తప్పుకుపోవటాన్ని నేర్పింది. తన మనసు నిండా పరుచుకున్న దుఃఖపు నీడల్ని వాళ్ళ దాకా సాగనివ్వకుండా దూరంగా ఉంచి పెంచింది. నిశాంత్ ప్రీతి మాటల్ని విని నిర్వేదంగా నవ్వుకున్నాడు. ప్రీతిని, వంశీని బెంగుళూరు ఫ్లైట్ ఎక్కించి వచ్చి బిర్లా టెంపుల్లో ఆరుబయట కూర్చున్నారు ఇద్దరూను. దీపాల వెలుతుర్లో నౌబత్ పహాడ్ కింద ఊరంతా కరుగుతోంది. వెన్నెల పల్చగా పరుచుకుని ఉంది. ఇంటికెళ్ళాలని ఇద్దరికీ అనిపించటం లేదు. గత కొద్ది కాలంగా తమ మనసుల్లో గూడు కట్టుకుని ఉన్న ఒంటరితనం ప్రీతి, వంశీలొచ్చి వెళ్ళిన ఈ రాత్రి బహిర్గతమయింది. ఇల్లంటే 4 గోడలు. గోడల్ని ప్రేమించరెవరు. వాటిని అనుసంధానించుకుని ఉండే అనుబంధాలని ప్రేమిస్తారు. పెళ్లి అలాంటిదే. గోడల్ని ప్రేమించినట్టే పెళ్లిని ఎవరూ ప్రేమించరు. యావరేజ్ మగవాడిలాగా మహతి అలా ప్రేమిస్తూ ఉండాలని ఆశించాను. వాస్తవం ఏమిటో ఆమెకి తెలుసు గాబట్టి ఆ గోడల్ని ఛేదించుకుని వెళ్ళిపోయింది, అన్నాడు నిశాంత్. మహతి నుంచి విడిపోయిన ఇన్నాళ్ళకి ఆమె మనసేమిటో అర్థమయ్యి, అసలందుకే ఆమె పిల్లల్ని పంపించి ఉంటుందని కూడా గ్రహించాడు. మనం ఇప్పుడేం చేద్దాం? ఉన్నట్టుండి అడిగింది ప్రసన్న. ఆ ప్రశ్న మొదట అసంబద్ధంగా అనిపించినా తర్వాత దాని లోతు తెలిసి గుండె జల్లుమంది నిశాంత్‌కి. పెళ్లి లేదు, పిల్లలు లేరు, ఎత్తుకున్న బాధ్యతలు లేవు, దింపుకోవాల్సిన బరువులు లేవు. వయసులో ఉన్నప్పుడు కళ్ళెం లేని గుర్రంలా పరిగెత్తిన కాలం ఇప్పుడు ఆగాగి నత్తనడక నడుస్తోంది. పబ్స్‌కి, పార్టీలకి తిరిగిన ఫ్రెండ్స్ అంతా పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళ కెరీర్ బిల్డింగ్‌లో తలమునకలుగా ఉన్నారు. తామిద్దరూ ఎక్కడికెళ్ళినా అక్కడంతా యూత్ ఆక్రమించుకుని ఉన్నారు. తమకి ఆంటీ, అంకుల్ ప్రమోషన్ ఇచ్చేశారు. వాళ్ళతోనైనా కలవాలని తామనుకున్నా కలుపుకోవాలని వాళ్ళకి ఉండదు. అందుకే ఉత్పన్నమైందా ప్రశ్న. వి షల్ బి లివింగ్ టుగెదర్ అంటు డెత్, అన్నాడు నిశాంత్ లేచి నిలబడి ఆమె చెయ్యందుకుంటూ. అందులోని బిట్టర్‌నెస్ అర్థమై కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ప్రసన్నకి. లేచి అతన్ననుసరించింది. వాళ్ళ వెనకే ఒంటరితనం కూడా. కథ సమాప్తం.